హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా ఆఫీస్లో T20 ఐసీసీ T20 వరల్డ్ కప్ ట్రోఫీని డిస్ప్లేగా పెడుతున్నారు. సో అందుకే మా ఆఫీస్ ఎంప్లాయీస్ అందరిని ఇన్వైట్ చేశారు. అండ్ దీంతో పాటు పీయూష్ చావ్లాని కూడా ఇన్వైట్ చేశారు. ఈ బ్లాగ్ వచ్చేసి T20 వరల్డ్ కప్ ట్రోఫీని డిస్ప్లే చేశారు కదా మా ఆఫీస్లో. సో కొంచెం నేను షూట్ చేసిన ఛానల్లో పెట్టుకుందామని. సో చూడండి మా ఆఫీస్లో ఏ విధంగా డిస్ప్లే చేసినారో, ఏ విధంగా పీయూష్ చావ్లా వచ్చి మాట్లాడిండో. చాలా బాగా మాట్లాడిండో. లెఫ్ట్ దిగి పోయినాం కిందికి. సో అయితే హడావిడి అయితే మొదలైపోయింది. ట్రోఫీ ఆల్రెడీ నాకు తెలిసి ట్రోఫీ వచ్చేసింది. సో అయితే ఇలా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా కొలీగ్స్, ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళందరూ. సో అందరూ పీయూష్ చావ్లా గురించి వెయిట్ చేస్తున్నారు, మా ఆఫీస్ వాళ్ళందరూ. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్, మా టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ. హాయ్. చూసిన ఆయనకు వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ చేయనికి హడావిడి చూడండి. ఎంతకైనా క్రికెటర్ కదా, ఇండియా క్రికెటర్ కదా, సో ఆ మాత్రం ఉంటుంది. ఇది మా ఆఫీస్ ప్రెమిసెస్. ఎంత బాగుంది కదా చూడండి. సో ఆయనకి గ్రాండ్ వెల్కమ్ కోసం ఈ విధంగా అరేంజ్మెంట్ చేసినారు మా ఆఫీస్ వాళ్ళు. చాలా సేపటికి వచ్చిండో. మేము ఒక 40 మినిట్స్ దగ్గర 40 మినిట్స్ పట్టేది పీయూష్ చావ్లా రానికి. సో అందరు వెయిట్ చేస్తున్నారు పీయూష్ చావ్లా గురించి. వెయిట్ చేసి ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఫొటోస్ దిగుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఇట్లా చిల్ అవ్వకుంటా అక్కడ మాట్లాడుకుంటున్నాము. ఏం చెప్పాడు ఇందాకైనా వచ్చి? What happened for man? What happened when? Very good opportunity, right? We Sakshites being witness for this World Cup exhibition, I would say. మా ఆఫీస్ రిసెప్షన్ ఏరియాలో పెట్టినారు ఆ ట్రోఫీని. Okay, so how many T20 World Cups have held until now? Yes? Never Chopra? సో ఫైనల్గా పీయూష్ చావ్లా వచ్చేసినాడు చూడండి. పీయూష్ చావ్లా, వెల్కమ్ టు సాక్షి ఆఫీస్. నేనైతే పీయూష్ చావ్లాని ఫస్ట్ టైం చూసిన లైవ్గా. ఎంతమంది పీయూష్ చావ్లాని లైవ్గా చూసినారో కామెంట్ చేయండి. ఇగో ఇదే మన ట్రోఫీ. Can we have a round of applause before we start asking questions? Piyush, I was just mentioning कि 3 दिन पहले आप केएल राहुल का विकेट निकाल रहे हैं, 2 दिन पहले आप मार्कस स्टोइनिस का विकेट निकाल रहे हैं, आप दीपक हुडा का विकेट निकाल रहे हैं. Not a great season for Mumbai Indians, but individually for Piyush Chawla, 13 wickets, and if I say 35 wickets in last 2 seasons, what an achievement, sir. Thank you so much. How do you see all of this? సో అతను గ్రాండ్ వెల్కమ్ అయిపోగానే యాంకర్ ఇంట్రడ్యూస్ చేసినాడు. అండ్ తర్వాత సమ్ క్వశ్చన్స్ అడిగినాడు. Back for me as a player because one of the highest wicket taker in the IPL, not getting the buyer in the auction. So there were a lot of thoughts were going around in my mind, what to do, whether should I announce the retirement, whether should I make a comeback. సో దాంతో అన్ని క్వశ్చన్స్ హడావిడి ఇదంతా అయిపోయినాక సో ఫైనల్గా మన ట్రోఫీని అయితే రివీల్ చేసినాడు. సో చూడండి ఎంత బాగుందో ట్రోఫీ అయితే, నాకైతే మస్తు నచ్చింది. సో జూన్ 2న ఐసీసీ T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా. మన తరఫు నుంచి ఇండియాకి ఆల్ ద బెస్ట్. సో ఈ T20 వరల్డ్ కప్ ఎట్టి పరిస్థితిలో మనం గెలవాలి.
నేనైతే చాలా ఆశలు పెట్టుకున్నా ఈ T20 వరల్డ్ కప్ మీద. సో ఇండియానే గెలుస్తుందని, ఎందుకంటే ఈసారి టీం కూడా చాలా బాగుంది. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఈసారి కొడుతుంది, కప్పు కొడుతుందని. సో మా ఆఫీస్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేసినారు. ఆ ట్రోఫీని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కొన్ని ఏవీలు, కొన్ని ప్రోమోస్ అక్కడ చూపెట్టినారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి. अब और रो ले और फिर तोहफों की लग गई कतार ले टीवी तोड़ने के लिए रख ले क्या నేను కూడా ఇదే ఫస్ట్ టైం లైవ్గా వరల్డ్ కప్ చూడడం. ఎప్పుడు చూడలేదు వరల్డ్ కప్ లైవ్లో. సో ఈసారి అయితే మా ఆఫీస్కి వచ్చేసిందని లక్కీగా చూసేసినాను నేనైతే. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, చాలా బాగా జరిగినాయి. మన ఇండియా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇండియాలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే భారతదేశం అనేది ఒక స్పెషల్ అన్ని దేశాల కంటే. All right, thank you so much, sir. Thank you so much. And the trophy is now open for all of you to have pictures clicked. సో అన్నీ అయిపోగానే చూడండి లాస్ట్కి అందరు ఫొటోస్ దిగమనగానే మా ఆఫీస్ వాళ్ళందరూ ఎట్లా అంటే చెప్పడానికి ఎట్లనో ఉంది, కాకపోతే ఏంటంటే చెప్పాలి లేకపోతే లావ్ అయిపోతారు అంటారు కదా కడుపులో పెట్టుకుంటే. ఫొటోస్ దిగమనగానే అందరు ఇట్లా గుంపులు గుంపులుగా పోయారు. సో అక్కడ పీయూష్ చావ్లా వీళ్ళంతా టీం అందరూ కొంచెం భయపడి పీయూష్ చావ్లాని అక్కడి నుంచి తీసుకెళ్ళినారు తీసుకుపోయారు. అండ్ కొంచెం ఒక 5 minutes కూడా పెట్టలేదు ట్రోఫీని. సో కొంచెం చాలామంది దిగలేదు, నేను కూడా దిగలేదు ట్రోఫీ తోటి. సో ఎందుకంటే హడావిడి అట్లుండే, ఆఫీస్ వాళ్ళ మెంబర్స్ అందరు ఎక్కువైపోయారు. కానీ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్కి కొంచెం గజిబిజి అయింది. సో అందరికీ అనీజీగా ఉంది, ఎందుకంటే అంతమంది రాగానే అర్థం కాలే. ఫస్ట్ ఆర్గనైజ్ చేయలేదు చక్కగా ఇక్కడ లాస్ట్లో, ఇంకే పీయూష్ చావ్లాని పంపించేసినారు. దాని తర్వాత ఇక దిగుదామని దగ్గర పోయే వరకు ట్రోఫీని కూడా ప్యాకప్ చేసి వాళ్ళు తీసుకుపోతున్నారు బౌన్సర్స్తో పాటు. ట్రోఫీ తోటి ఫోటో దిగలే అని కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది, కాకపోతే ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. కానీ ఎనీవే లైట్. సో మన ఇండియాకి మనం ఆల్ ద బెస్ట్ చెప్దాం, చీరప్ చేద్దాం. ఈసారి ఎట్లయినా కప్పు కొట్టాలి. ఫైనల్గా ఇంకా వెళ్ళిపోయారు అందరూ ఎక్కడదక్కడ. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.